టెలిగ్రామ్ వచ్చింది సార్. టెలిగ్రామా? ఓ రామయ్య, నీ దశ తిరిగిపోయిందయ్యా. అదృష్టం అంటే నీదే అదృష్టం. అదేమిటండి, ఏదో లాటరీ వచ్చినట్టు. లాటరీ కంటే మించిందయ్యా ఇది. నేను మీ వాడికి ఉద్యోగం వచ్చిందా? ఇవాళ మీ అమ్మాయికి కళ్యాణ యోగం వచ్చింది. కలిసి వస్తే అన్ని అలాగే కలిసి వస్తాయి. మరి అదేమిటో కాస్త వివరంగా చెప్పండి. ఏం లేదయ్యా, మా వాడు రవి, అదే నువ్వు నా ముద్దురు కొడుకని ప్రేమగా అంటుంటావే, వాడు రేపే అమెరికా నుంచి వస్తున్నాడు. వాడు రావటం, గంగను చూడటం, ముహూర్తాలు పెట్టేసుకోవడం. గంగన్ గురించి రవికి ఎలా తెలుసు? నేనంతా రాశాను లేవయ్యా. వాడెంత ఫారెన్ చదువుకుంటే మాత్రం మన గంగను మించిన బుద్ధిమంతురాలు వాడు దొరుకుతుందా ఏమిటి? నీకెందుకు, నువ్వు పెళ్లి చూపులు ఏర్పాటు చేసేయి. ఓకే అనుకుందాం, 6 నెలల తర్వాత పెళ్లి చేసేద్దాం. 6 నెలల తర్వాత? ఎందుకని? ఎందుకేమిటాయ్, వాడు కోర్సు ఇంకా 6 మాసాలు ఉంది కదా, చదువు పూర్తి కాకుండా పెళ్లిలే చేస్తాం. నాకు తెలియకుండా ఇంత ప్లాన్ చేశావా? విశ్వం, ఒక్కసారి ఆ టోపీ తీసి ఓకే లేవరా, పైకి లే. ఒరే ఒరే విశ్వం, ఇలాగే నీ కాళ్ళ దగ్గర పడి చచ్చిపోవాలనిపిస్తుందిరా. ఏమిట్రా ఏమిట్రా మాటలు? అవునరా, చచ్చిన చర్మంతో నీకు చెప్పులు గుర్తించడం నీ రుణం తీరదురా. డోంట్ బి సెంటిమెంటల్ ఫూల్ అయితే. చేసిన మర్యాదలు చాలు గాని అమ్మాయిని పిలిపించరా. సీత, గంగని తీసురా. చిరంజీవ శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఏమిట్రా, ఫారిన్ లో పెళ్లి చూపులు ఇలాగే ఉంటాయా? ఏమిటి నాన్న, ఆడపిల్ల సిగ్గుపడాలి కానీ నువ్వు సిగ్గుపడతావుట్రా? సిగ్గు కాదు నాన్న, మీరు సెలెక్ట్ చేశాక ఇంక నేను చూడవలసిన అవసరం ఏముంది? నేను సెలెక్ట్ చేయడం సరేనా? ఇప్పుడు చూసుకుంటున్నావు, మళ్ళీ పరీక్షల కోసం ఫారిన్ వెళ్ళిపోతున్నావు. 6 మాసాల తర్వాత కానీ తిరిగి రావు. నువ్వు చూసిన పిల్ల ఈ పిల్లే అన్న సంగతి గుర్తుండాలిగా. తృప్తిగా చూసుకోరా, చూసుకో. ఓకేనా? ఓకే నాన్న. రామయ్య, ఓకే. బాబు, ఒక్కసారి ఇలా వస్తావా? ఏంటండి? చెప్తాను రా బాబు. ఏంటండి? బాబు, నువ్వు ఫారిన్ లో చదువుతున్నావు, తర్వాత పెద్ద ఆఫీసర్ అవుతావు. మీలాంటి పెద్దల ఆశీర్వాదం ఉంటే అలాగే కావచ్చు. మరి నేనేమో మామూలు కానిస్టేబుల్ని, పెద్ద ఆస్తిపాస్తులు లేనివాడిని. మరి మీ ఎత్తుకు తోగలేనేమోనని. ఇందులో తూగేదే ఉందండి. నేనేమి కట్నం ఇచ్చుకోలేను. కట్నం అంటే ఏమిటి మీ ఉద్దేశం? నేను డబ్బుల కోసం అమ్ముడు పోవడానికి వచ్చాననుకున్నారా? లేక నేను చదివిన చదువు సంస్కారం లేని చదువు అనుకున్నారా? ఆడపిల్లల తండ్రుల్ని డబ్బు కోసం హింసించేవాడిని అనుకున్నారా? ఏమిటి మీ ఉద్దేశం? అది కాదు బాబు, ఈ రోజుల్లో ఎవరిని కదిలించినా కట్నం అని అడుగుతున్నారు. ఇతరుల సంగతి నాకు అనవసరం. నా దృష్టిలో కట్నం తీసుకోవటం నేరం. ఎందుకు పనికిరాని చోట మాత్రమే ఆడపిల్ల తీసుకొచ్చే కట్నం మీద ఆధారపడతాడు, ఆ డబ్బుతో జీవిస్తాడు. నాకు మీ అమ్మాయి నచ్చింది, పెళ్లి చేసుకుంటాను. దట్స్ ఆల్. ఇంకేం మాట్లాడకండి. రవి బాబు, నిజంగా నువ్వు దేవుడివి. ఈ చదువుకున్న కురవాళ్ళకి నీకున్న జ్ఞానంలో 100 ఉంటుంటే ఈ దేశంలో కట్నాలు పెడద ఏనాడో తప్పేది. ఏమిట్రా నీ వాగుడు? కట్నం కోసం నేను మా వాడిని ఇక్కడ తీసుకొచ్చింది. మరొకసారి కట్నం అన్న మాట ఎత్తావంటే నిన్ను అరెస్ట్ చేసి జైల్లో పెడతాను, జాగ్రత్త. ఒరే విషయం, నువ్వు నన్ను అరెస్ట్ చేస్తే నేను శ్రీకృష్ణ జన్మస్థానానికి కాదురా, సరాసరి ఆ శ్రీరామచంద్ర ప్రభు సన్నిధానానికి పోతాను. సంతోషించాలి.
ఆ, అమ్మా గంగా, మీ నాన్న మా వాడిని దేవుడు అంటున్నాడు. మా వాడికి మన పాటలంటే చాలా ఇష్టం అమ్మా. ఏది చక్కని సాంప్రదాయ సిద్ధమైన ఒక పాట పాడు.